కుర్షి ఎలా ఉంది బిర్యానీ? చికెన్ బిర్యానీ బాగుందా? ఎలా ఉంది బాబా? బాగుందా? బబ్లు కాలుతుందా? సరే తిను, నిదానంగా తిను. బాగుందా బాబా? హలో అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ చెప్తేనే అందరి నోట్లో నీళ్ళు ఉరుతాయండి. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఈరోజు సండే కదా, కాబట్టి లంచ్లోకి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇంక నేను చాలా రకాల చికెన్ బిర్యానీలు అయితే చేశానండి దునియా అమ్మాయి వ్లాగ్స్లో. అయితే ఈరోజు చేసేది వేరే విధంగా చేస్తున్నాను. ఇది చూడండి, 1.25 kg అయితే చికెన్ తీసుకున్నాను చికెన్ దమ్ బిర్యానీకి. ఇంక ఫస్ట్ అయితే ఈ చికెన్ని బాగా కలిపి పెట్టుకునేసేయాలి. కలిపి పెట్టుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేయాలండి. 1 అవర్ కాకపోతే 2 అవర్స్ పెట్టుకొని తర్వాత బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంక ఈ చికెన్ బిర్యానీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇంకా ఈ చికెన్ బిర్యానీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. ఇది చూడండి, 1.25 kg అయితే చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి పెట్టుకునేసినానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వేసుకుంటున్నానండి. స్పూన్ కన్నా తక్కువే వేసుకున్నాను. చికెన్ బిర్యానీ చేసేటప్పుడు వేసుకుంటానన్నమాట మిగతాది. తర్వాత సాల్టు, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కారానికి తగ్గట్టు వేసుకోండి. బిర్యానీ అనేది కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ధనియాల పౌడర్, తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి, కొద్దిగానే వేసుకున్నాను. తర్వాత పెరుగండి, పెరుగు 1 కప్పు దాకా వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మరసం, 1 నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకునేసేయాలి. ఈ మసాలా అంతా చికెన్లో బాగా కలిసిపోవాలండి. చూడండి, ఇలా కలుపుకునేసేయాలి బాగా. ఇప్పుడు మూత పెట్టి 1 గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకునేయాలండి. 1 గంట సేపు తర్వాత చూపిస్తాను. చికెన్ని కలిపి పెట్టుకొని 1 గంట సేపు అయిందండి. ఇది చూడండి, మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేసేయాలి ఈ చికెన్ని. ఇప్పుడైతే బిర్యానీ చేసుకుందామండి. ఇది చూడండి, బిర్యానీ చేసుకోవడానికి 2 గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను. చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కొబ్బరి, కాజు, బాదం ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసి చేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి, కొద్ది కొద్దిగా వాటర్ వేసి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ చేయడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను నెయ్యి, ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిలే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలండి. తర్వాత పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కాజు, బాదం పేస్ట్ అయితే వేసుకునేయాలి. ఈ పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. 1 నిమిషం అయితే వేయించుకునేసినాను. ఇప్పుడు టమాటా, తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకునేయాలి. కొందరైతే టమాటా వేయరండి, నేనైతే వేస్తాను టేస్ట్ కోసము. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకునేసేయాలి. టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత మనం చికెన్ వేసుకునేయాలి. టమాటా అయితే మెత్తగా మెదిపిందండి. ఇప్పుడైతే చికెన్ వేసుకునేసాను. చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకునేయాలండి. ఈ మసాలా అంతా బాగా వేగి ఆయిల్ పైకి తేలాలి. చికెను ఒక 70% ఉడికిపోవాలండి. ఇప్పుడు మూత పెట్టి చికెన్ అయితే ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఒక సైడ్ అయితే చికెన్ ఉడికించుకునేస్తున్నానండి.
ఇంకో సైడ్ అయితే రైస్ని 70% ఉడికించుకోవడానికి ఎసురు అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ వేసినప్పుడు రైస్ అనేది పలుకుగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటరు బాగా తెల్లి ఉడికేటప్పుడు రైస్ అయితే వేసుకోవాలి. ఇదో చూడండి, చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి. 70% అయితే ఉడికిపోయిందనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. ఇప్పుడు ఎసురు కూడా బాగా కాగిపోయింది. ఇప్పుడు రైస్ అయితే వేసుకునేద్దాము. రైస్ అయితే వేసుకునేసానండి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుండేయాలండి. ఈ రైస్ అనేది 70% ఉడికిపోవాలి, మెత్తగా ఉడకకూడదండి. 70% ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇది చూడండి, రైస్ అయితే 70% ఉడికిపోయిందండి. ఇలా ఉండాలి రైసు. పట్టుకుంటే విరిగిపోవాలండి. రైసు మెత్తగా అవ్వకూడదు అనమాట, విరిగిపోవాలి. ఇలా ఉంటే మనం బిర్యానీ చేసుకునేదానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ రైస్ని అయితే వడగట్టుకోవాలి. రైస్ అయితే వడగట్టుకునేస్తున్నానండి. రైస్లో సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోవాలండి. అలాగే చికెన్లో కూడా కరెక్ట్గా ఉండాలి. రెండిట్లోనూ సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మన బిర్యానీలోకి సాల్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడైతే ఈ రైస్ని వడగట్టుకునేస్తున్నాను. ఇదో చూడండి, రైస్ అయితే వడగట్టుకునేసాను. ఇప్పుడైతే చికెన్లో వేసుకునేద్దాము. చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని వేసుకుందామండి రైసు. ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాము. వాటర్ లేకుండా రైస్ని అయితే వడగట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం రైస్ని అయితే ఇలా వేసుకునేద్దాము. మొత్తం రైస్ని అయితే వడగట్టి వేసుకునేసినానండి. ఇప్పుడైతే ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకునేయాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకునేస్తున్నాను. తర్వాత ఫైనల్గా నెయ్యి అండి, చుట్టూరా వేసుకునేస్తున్నాను. ఇప్పుడైతే మూత పైన ఏదైనా బరువు పెట్టి ఒక 15 నిమిషాలు దమ్ చేసుకునేయాలి. మంటనైతే సిమ్లో పెట్టుకోండి. మంటను సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. 15 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇది చూడండి, మెత్తగా ఉడికిపోయింది. అంతేనండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది చూడండి, ఎమ్మి బిర్యానీ. ఇంక సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యము. ముక్కకు కూడా మసాలా అంతా మంచిగా పడుతుందనమాట. ఇది చూడండి, బిర్యానీ అయితే అయిపోయిందనమాట. ఇంక సర్వ్ చేసుకొని తినడమే. చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఎమ్మిగా ఉంటుంది. ఇంక లంచ్లోకి అయితే చేశాను. చాలా రకాల చికెన్ బిర్యానీలు అయితే చేశానండి దునియా అమ్మాయి వ్లాగ్స్లో అయితే. అవన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇంక ఈరోజు అయితే వేరే విధంగా చేశాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇంకా చికెన్ కర్రీతో కానీ లేకపోతే రైతాతో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. నేనైతే పుదీనా చట్నీ రైతా అయితే చేసినాను చికెన్ బిర్యానీలకి అయితే. పుదీనా చట్నీ కూడా ఫుల్ వీడియో చేశానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. పుదీనా చట్నీ బిర్యానీలకు చేసేటప్పుడు అన్ని ఆయిల్లో వేయించుకొని మిక్సీ పట్టించుకోవాలండి. తర్వాత అయితే పోపు పెట్టకూడదు. పోపు పెడితే బిర్యానీలకి అస్సలు బాగుండదు అనమాట. పోపు పెట్టకుండా బిర్యానీలకి అలాగే చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుందండి. ముక్క కూడా బాగా ఉడికింది. మసాలా అంతా ముక్కకి బాగా పట్టిందండి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఈ బిర్యానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి.
అలాగే ఈ బిర్యానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.